అందరికీ నమస్తే. తమిళనాట విజయ్ ఘన విజయం సాధించాడు. టీవీకే పార్టీ విజయ్ రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో విజయ్కి 110 స్థానాలు పక్కాగా గెలుస్తాయి అని చెప్పి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్థానాలు ఇప్పటికి నేను వీడియో చేసేటప్పటికి 3 స్థానాలు ఏమో గెలుస్తున్నారు. సో మిగతా 106 స్థానాలు కౌంటింగ్ జరుగుతుంది. లీడింగ్లోనే ఉన్నారు, బట్ కౌంటింగ్ జరుగుతుంది. ఇంకొక గంట 2 గంటల్లో కంప్లీట్, మేబీ 7-7:30 వరకు ఎన్ని స్థానాలు అనేది క్లియర్ అవుతుంది. కానీ విజయ్ సీఎం అవడానికి ఆ స్థానాలు సరిపోతాయి. సో విజయ్ 2 చోట్ల గెలుస్తున్నారు కాబట్టి ఒక చోట రాజీనామా చేస్తే ఆ చోట త్రిష పోటీ చేస్తున్నారు, లేదా త్రిష పోటీ చేయకుండా విజయ్ పార్టీలోనే ఉంటూ వేరే ఏమైనా పదవి పదవి తీసుకునే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు టీవీకే పార్టీకి సంబంధించిన టికెట్ కోసం త్రిష ఇంటికి వెళ్ళడం కూడా మనందరం చూసాం. సో వాళ్ళిద్దరు గ్లామరు ఈరోజు ప్లస్ అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరు గ్లామర్ వల్ల కూడా విజయ్ గెలవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. మరి త్రిష పోటీ చేస్తుందా లేదా అనే అంశం అయితే మునుముందు చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది విజయ్కి ఇంకా రాలేదు. ఎందుకంటే ఖచ్చితంగా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే 118 స్థానాలు కావాలి. కానీ విజయ్ చేతిలో ఉన్నవన్నీ 110 స్థానాలు. సరే, కంప్లీట్ కౌంటింగ్ అయ్యేటప్పటికి ఒక 2-3 అటు ఇటు జరగవచ్చు. ఎందుకంటే లీడింగ్లో 110లో ఉన్నప్పటికీ పూర్తిగా విన్నింగ్ అనేది డిక్లేర్ చేసేటప్పటికి ఓ 2-3 స్థానాలు అప్ అండ్ డౌన్ జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ విజయ్కి ఒక 10 స్థానాలు ఇంకా తక్కువ పడుతుంది. మరి డిఎంకే పార్టీతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయ్కి సపోర్ట్ చేస్తుందా? మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేయాలి, బీజేపీ పార్టీ సపోర్ట్ చేయొచ్చు కదా అని అంటే, గతంలోనే విజయ్ చాలా క్లియర్గా చెప్పాడు, బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను, నేను అలయన్స్ ఉండను అని చెప్పి. అలాంటి పరిణామాల్లో బీజేపీ అప్పట్లో కూడా డిప్యూటీ సీఎం ఆఫర్ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఎందుకంటే అప్పుడు ఓటింగ్ జరగలేదు. ఓటింగ్ జరిగిన తర్వాత కూడా గెలిపోవటముల గురించి జస్ట్ ఊహాగానాలే తప్ప క్లారిటీ లేదు. బట్ ఈ సెకండ్ పక్కాగా క్లారిటీ ఉంది. విజయ్కి ఇన్ని స్థానాలు వచ్చాయి, లేదా విజయ్కి ఇన్ని స్థానాలు అయితే సీఎం అవుతాడు అని చెప్పి పక్కాగా క్లారిటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీతో విజయ్ అలయన్స్ కాబోతున్నాడు? ఎందుకంటే ఎవరితో కూడా అలయన్స్ అవ్వకుండా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మిగతా బ్యాలెన్స్ అందరూ ఒక సైడ్కి వెళ్ళారనుకోండి, విజయ్కున్న మెజారిటీ సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ ఎవరితో ఒకరితో అలయన్స్ అయితే పెట్టుకోకుండా నేను సింగిల్గా సరే నాకు మెజారిటీ సీట్స్ ఉన్నాయి, 110 సీట్ల స్థానాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా నేను సీఎం అవుతున్నానంటే అది అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో అన్నీ సర్వసాధారణమే. ఈరోజు స్టేజీల మీద తిట్టుకున్నటువంటి ఇద్దరు నాయకులు రేపొద్దున కలిసి ఒకే విందు చేస్తారు, ఒకే చోట వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి విజయ్ ఖచ్చితంగా ఆ మ్యాజిక్ ఫిగర్ దాటాలి. అంటే విజయ్కి ఇంకొక 10 స్థానాలు అయితే కావాలి. ఈ 10 స్థానాలు ఎవరి దగ్గర నుండి తీసుకోబోతున్నాడు, ఎవరితో అలయన్స్ కాబోతున్నాడు అనేది చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. సో చాలామంది వీలైన ఎక్కువగా చెప్తున్న విషయం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీతోటే అలయన్స్ ఉంటాడు, ఒక 4 ఇండిపెండెంట్లు ఉన్నారు, వాళ్ళని కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీతో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అనేది చెప్తున్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి జరిగితే, ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కేరళలో కూడా కాంగ్రెసే వచ్చింది, తమిళనాడు కూడా కాంగ్రెస్ వస్తే సౌత్ ఇండియా మీద బీజేపీకి గ్రిప్ పోతుంది. సో సౌత్ ఇండియా మీద బీజేపీకి ఉన్న ఆ పవర్ అనేది తగ్గిపోతుంది. సో రానున్న రోజుల్లో, ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే 2029 లేదా నెక్స్ట్ ఇయర్లో జరగబోయే మరో 5 రాష్ట్రాల ఎన్నికల గురించి కానీ ఇవన్నీ ఒకసారి మనం క్యాల్కులేట్ చేసి చూసుకునే పరిస్థితి ఉంటే, అలాంటి టైంలో బీజేపీకి అవకాశాలు తగ్గి కాంగ్రెస్కి అవకాశాలు పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తం కాంగ్రెస్ చేతిలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక తెలంగాణ ఒకటి ఉంటేనే తెలంగాణ నాయకులందరూ వెళ్ళి కేరళలో ప్రచారం చేశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి ప్రచారం చేయడం మనం అందరం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ ఎవరితో కలిసి అలయన్స్ పెట్టుకోబోతున్నాడు, ఎవరితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు అనేది కూడా చాలా కీలకంగా మారింది. మరి త్రిష పరిస్థితి ఏంటి అనేటప్పుడు కూడా విజయ్ ఈ గెలుపు అయిన తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కానీ లేదా రేపు మార్నింగ్ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానీ ఆయన క్లారిటీ ఇవ్వడానికి ఒక అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నమాట. సో విజయ్ ఎవరితో అలయన్స్ పెట్టుకుంటే రైట్ అనుకుంటా. సో త్రిషకి ఏదైతే మంత్రివర్గం ఉందో అందులోకి తీసుకుంటారా, తీసుకోరా త్రిషని, లేదంటే విజయ్ ఉన్న 2వ స్థానం నుంచి. సో విజయ్ ఇప్పుడు 2 స్థానాలు గెలుస్తున్నారు కాబట్టి ఒక స్థానంలో రాజీనామా చేస్తారు. ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి త్రిషకి అవకాశం ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.